హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీపీ. మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో వీడియోతో మేము ఎందుకు వచ్చాను, ఆ వీడియో ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరింత ఆలస్యం చేయకుండా ఆ విషయాన్ని తెలియజేయడం కోసం లెట్స్ మూవ్ ఇన్ టు ది వీడియో. హాయ్ వీవర్, మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు విజన్ అలాగే విఏ డెవలపర్స్ పార్ట్నర్ ఆర్గనైజేషన్గా ఉండడం మీకు అందరికీ తెలిసిందే. ఈ పార్ట్నర్ ఆర్గనైజేషన్ ఉండడం వలన ఉపయోగం తెలుగు విజన్కి ఏంటి, అలాగే తెలుగు కమ్యూనిటీకి ఉన్న ఉపయోగం ఏంటి, విజువల్ ఇంపైర్డ్ కమ్యూనిటీకి అనే విషయాల గురించి ఒక వాక్యంలో మాట్లాడుకుంటే, విఏ డెవలపర్స్ టెక్ ఫ్రీడమ్ అనే అప్లికేషన్ ద్వారా అనేక ఫీచర్స్ని మనకు అందిస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఇందులో బగ్స్ వస్తున్నాయి, క్లారిఫై అవుతున్నాయి, అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఇవి ఎలా ఉపయోగించాలి, ఒకవేళ బగ్స్ వస్తే విజువల్ ఇంపైర్డ్ కమ్యూనిటీకి, తెలుగు విజువల్ ఇంపైర్డ్ కమ్యూనిటీకి ఆ బగ్స్ ఎలా క్లారిఫై చేసుకోవాలి, ఎవరికి చెప్పాలి అనే విషయాలు మీ అందరికీ ప్రశ్నార్థకంగానే ఉంటున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకడం కోసం తెలుగు విజన్ టెక్ ఫ్రీడమ్ డెవలప్ చేస్తున్నటువంటి విఏ డెవలపర్స్తో కొలాబరేషన్ అవడం జరిగింది. ఈ అప్లికేషన్స్ని వివరించడం, మీకు వచ్చిన సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలకు సొల్యూషన్ వెతికించడమే తెలుగు విజన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే తెలుగు విజన్ వీళ్ళతో కొలాబరేట్ అవుతూ ఉంది. ఫ్యూచర్లో కూడా మన కమ్యూనిటీకి ఉపయోగపడినంత వరకు కొనసాగుతూనే ఉంటుందని తెలియజేయడానికి తెలుగు విజన్ ఎంతో సంతోషిస్తుంది. ఇక ఈరోజు వీడియోకి వస్తే, టెక్ ఫ్రీడమ్ 5.1.1 అనేది ప్లేస్టోర్లో అప్డేట్ వచ్చింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అప్డేట్ చేయకపోతే వెంటనే టెక్ ఫ్రీడమ్ యాప్ ఓపెన్ చేసి అప్డేట్ చేయండి. అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ చేయండి. ఈ అప్డేట్లో ఏవి యాడ్ చేయడం జరిగింది, కొత్త ఏంటి, ఏ విషయాలు యాడ్ చేయబడ్డాయి, అవి ఎలా నేర్చుకోవాలి, ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మాత్రమే ఓవరాల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాక్టికల్గా మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెక్ ఫ్రీడమ్ 5.1.1 కొత్త విషయాలు ఏంటి తెలుసుకోవడానికి ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అప్లికేషన్ గురించి చెప్పినప్పుడు, వీడియోలో మీకు వివరించినప్పుడు మీకున్న డౌట్స్ని అక్కడే వదిలేకుండా కామెంట్స్ రూపంలో కూడా మాకు తెలియజేస్తే, ఆ కామెంట్స్ ఆధారంగా, మీ ఫీడ్బ్యాక్ ఆధారంగా యాప్ డెవలప్ చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇక ఇమీడియట్గా మనం 5.1.1లో ఉన్న అప్డేట్స్ ఏంటి, ఇందులో రెండు ఫీచర్ల అప్డేట్స్ని మనం అప్డేట్ చేయడం జరిగింది. నెంబర్ 1 క్యాష్ రీడర్, నెంబర్ 2 డాక్యుమెంట్ రీడర్. క్యాష్ రీడర్, డాక్యుమెంట్ రీడర్ మనకి ఎంతగా ఉపయోగపడుతున్నాయో మనకు అందరికీ తెలిసిందే కదా. ఈ రెండు అంశాలని అప్డేట్ చేయడం జరిగింది. ముందుగా క్యాష్ రీడర్ గురించి తెలుసుకుందాం. క్యాష్ రీడర్ ఇంతకుముందు బగ్స్ ఉన్నాయని మీ ద్వారా ఫీడ్బ్యాక్ వస్తే ఆ బగ్స్ని క్లియర్ చేయడంతో పాటు, క్యాష్ రీడర్ ఇంతకుముందు మనకు ఒక కరెన్సీని కెమెరా దగ్గర ప్లేస్ చేస్తే ఒక్కసారి అనౌన్స్ చేసేది, అంటే 100 రూపీస్ అయిపోయేది. ఒకవేళ మనం ట్రాఫిక్లో ఉన్నాం, ఎక్కడ అర్థం కాలేదు, దాన్ని మరోసారి వినాలి అంటే మరోసారి ప్లేస్ చేయాలి. ఇలా ఎన్నిసార్లు వినాలంటే అన్నిసార్లు ప్లేస్ చేయాలి. దాన్ని తీసేసి ఒక్కసారి మనం అక్కడ కెమెరా దగ్గర స్కాన్ చేస్తే ఆ కెమెరా దగ్గర నుంచి నోటు తీయనంత వరకు అది అనౌన్స్ చేస్తూనే ఉంటుంది, 100 రూపీస్ 100 రూపీస్ 100 రూపీస్ అని. ఇది ఒక మంచి అప్డేట్. అలాగే టర్కిష్ లిరా కరెన్సీని, ఇండోనేషియా రూపియా కరెన్సీని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన కరెన్సీని యాడ్ చేస్తూ వస్తున్నాం. ఇది ఎందుకు యాడ్ చేస్తాం ఈ రెండింటిని అంటే, మన యూజర్ బేస్
టెక్ ఫ్రీడమ్ని ఏ కంట్రీ ఏ రీజన్ ఎలా ఎక్కువ వాడుతున్నారో వాటిని అప్డేట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఈ 2 కంట్రీస్ల కరెన్సీని యాడ్ చేయడం జరిగింది. ఇంకోటి టాలీ అనే ఒక ఆప్షన్ కూడా క్యాష్ రీడర్లో యాడ్ చేయడం జరిగింది. టాలీ వలన యూజ్ ఏంటి? మనం ఒక 4 నోట్స్ తీసుకుంటాం. ఒక నోట్ను ఒకసారి స్కాన్ చేస్తూ వస్తున్నాం. చివరిగా రెండో నోట్ యాడ్ చేసే దగ్గర నుంచి నోట్స్ అన్ని కంప్లీట్ అయ్యేంత వరకు చూస్తే ఆ సమ్ యాడ్ అవుతుంది. మనం ఏ నోట్స్ యాడ్ చేస్తున్నాం ఆ సమ్ యాడ్ అవుతుంది. అంటే 100 యాడ్ చేస్తాం, 100 తర్వాత 10 యాడ్ చేస్తాం, 110 అని అక్కడ చూసుకోవచ్చు. తర్వాత 50 యాడ్ చేస్తాం, మళ్ళీ 160 యాడ్ అవుతుంది. మళ్ళీ 200 నోట్ యాడ్ చేస్తాం, అప్పుడు 360 అవుతుంది. ఈ 4 నోట్స్లో మొత్తం 360 అయింది. ఇలా ఈ సమ్ను కూడా మనం అవసరం అనుకుంటే తెలుసుకోవచ్చు. కౌంటింగ్కి యూజ్ అవుతుంది. అంటే ఒక్కొక్క నోట్ చేయాలి, అన్ని నోట్లు కాదు, ఒక్కొక్క నోట్ ఒక్కొక్కసారి స్కాన్ చేయాలి. చూద్దాం ఫ్యూచర్లో ఒక బండిల్ మొత్తం అక్కడ చూస్తే కౌంట్ చేసి చెప్పే ఆప్షన్ వస్తుందేమో, వే డెవలపర్ని అడిగి చూద్దాం. అలా చేసుకోవచ్చు. ఇప్పుడు 4 నోట్లు 4 సార్లు చూపించాం. ఏదైతే లాస్ట్ నోట్ ఉంది, ఏది 200 నోట్ చూపించాం కదా లాస్ట్లో, 100, 10, 50, 200. ఈ 200 నోట్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే జస్ట్ ఆ టాలీలో ఉన్నప్పుడు ఆ వాల్యూమ్ డౌన్ బటన్ ఏదైతే మన మొబైల్లో దాన్ని ప్రెస్ చేస్తే ఆ 200 నోటు క్యాన్సిల్ అయ్యి ఆ 360 కాస్త 160 అవుతుంది. 3 నోట్స్ ఉన్నాయి. ఇంకోసారి ప్రెస్ చేస్తే 50 వెళ్ళిపోయి 110, ఇంకోసారి ప్రెస్ చేస్తే 10 రూపీస్ వెళ్ళిపోయి జస్ట్ 100, ఇంకోసారి ప్రెస్ చేస్తే 100 వెళ్ళిపోయి 0. ఇట్లా సమ్ను కూడా మనం చూసుకోవచ్చు. దీనికోసం మనం ప్రతిసారి టాలీ ఆఫ్ ఆన్, క్యాష్ రీడర్ ఓపెన్ చేయగా టాలీ ఆఫ్లో ఉంటుంది. ఆన్ చేసుకుంటే మీకు సమ్ కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఇలా క్యాష్ రీడర్ని మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్ రీడర్. డాక్యుమెంట్ రీడర్ మనకు చాలా యూజ్ కదా. డాక్యుమెంట్ రీడర్ని మనం ఓపెన్ చేయగానే మనకు బాటమ్ ఆఫ్ ది స్క్రీన్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో ఏమేమి వస్తాయి? ఆస్క్ టిఐఎఫ్ అని, తర్వాత లిజన్ అని, ఓసిఆర్ అని ఇలా వస్తుంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్ టీఎక్స్టీ అనే ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది. మీరు ఆ ఫైల్ని, ఆ డాక్యుమెంట్ని టీఎక్స్టీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్పోర్ట్ టీఎక్స్టీలో ఏమి ఉన్నాయి? ఒక పేజ్ను ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎంటైర్ డాక్యుమెంట్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, 100 పేజెస్ ఉన్న డాక్యుమెంట్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, లేదా పేజ్ టు పేజ్ రేంజ్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ని, ఏ పేజెస్ కావాలంటే ఆ పేజెస్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకుని టీఎక్స్టీగా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఈ 5.1.1 టెక్ ఫ్రీడమ్ 5.1.1లో ఉన్నటువంటి ఫీచర్స్, అప్డేట్స్. మరి ఇవి మీకు నచ్చాయా? ఉపయోగించారా? ఉపయోగించుంటే, నచ్చింటే కామెంట్ చేయండి. నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? ఏం ప్రాబ్లం ఉంది కూడా కామెంట్స్ తెలియచేయండి. అలాగే టెక్ ఫ్రీడమ్ యాప్ ఓపెన్ చేసి మీకు నచ్చిన రేటింగ్ ఇచ్చి, ఎందుకు నచ్చింది, ఇంకా ఏం డెవలప్ చేయాలి అనే రేటింగ్ను కూడా ఇచ్చినట్టయితే ఈ రేటింగ్ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరో అద్భుతమైన అప్డేట్తో మరో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై టు ఆల్ ఆఫ్ యూ.